హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మనం పన్నీర్ ఆలూ కట్లెట్ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్: 2 పొటాటోస్ని బాయిల్ చేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బాగా తురుముకున్న పన్నీర్ తీసుకుందాం. ఒక 60 గ్రామ్స్ పన్నీర్ తీసుకుందాం. దీన్ని బాగా మనం తురుము పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్, బాయిల్ చేసుకున్న బఠానీ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, వన్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ వరకు. చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్, శనగపిండి 3 టీ స్పూన్. ఇది బైండింగ్ కోసం అండి. కార్న్ఫ్లోర్ 3 టీ స్పూన్. వీటిని మనం బాగా కలుపుకుందాం. పన్నీర్ ఆలూ కట్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్ కూడా మనం ఇలా చేసి పెట్టచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా కుకీ కట్టర్ తీసుకుందాం. ఇలా షేప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలాగా మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. ఇలాగా మెల్లగా మనం తీసుకోవాలండి. బిస్కెట్ కట్టర్తో డిఫరెంట్ షేప్లో, డిఫరెంట్ సైజులో మనం చేసుకోవచ్చు అండి. మీ దగ్గర కట్టర్ లేకపోతే చేత్తో వడలాగా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి దీంట్లో పెట్టుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 మినిట్స్ వరకు మనం దీన్ని కదపకుండా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఫోర్ మినిట్స్ తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మనం మెల్లగా టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి ఇవి. ఇలాగా మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని తీసుకుందాం. ఎంతో టేస్టీ పన్నీర్ ఆలూ కట్లెట్ రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ కిచెన్ మ్యాజిక్.